హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే యాప్లో కోర్సును పర్చేజ్ చేశారో వారంతా కూడా ఈ మోడల్ పేపర్స్ని తప్పకుండా చూడాలండి. మీకు మంచి రివిజన్గా అయితే అవుతుంది. లాస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి అభ్యర్థులకి చాలామందికి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ మరి హైకోర్టులో జాబ్స్ రావడం అయితే జరిగింది. వాళ్ళు ఫాలో అయినటువంటి పద్ధతి ఇదే అండి. కోర్స్లో క్లాసెస్ వింటూ సో మోడల్ పేపర్స్ను కూడా విన్న వాళ్ళకి మంచి రివిజన్గా అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి. 499 ఆఫర్. తప్పకుండా మన కోర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. క్రింద ఇచ్చిన వివరాలను పరిశీలించండి. కనుగొన్నవి: స్థలము, బార్లీ గింజలు, వరి ఊక, సిరాబుట్టి. మరి ఇవి ఏ ప్రాంతంలో కనుగొనబడ్డాయి చూద్దాం. బార్లీ గింజలు బన్వాలి, వరి ఊక మొహంజోదారో అండ్ సిరాబుడ్డి చన్వుదారో అనేటువంటి ప్లేసెస్లో వీటిని కనుగొనడము జరిగింది. నెక్స్ట్ వన్. జైన తీర్థాంకరులు వారి చిహ్నాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వివరాలు జతపరచండి. జైన తీర్థాంకరులు: పార్శ్వనాథుడు, ఋషభనాథుడు, మహావీరుడు, అరిస్టనేమి. వీరికి ప్రతి ఒక్కరికి ఒక చిహ్నం అయితే ఉంటుందండి. అవేంటో చూద్దాం. ముందుగా పార్శ్వనాథుడు ఏంటి? సర్పము. ఋషభనాథుడు ఎద్దు. మహావీరుడు సింహము. అండ్ అరిస్టనేమి శంఖం అనేటువంటి గుర్తు అయితే వీరికి ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్. మధ్యయుగాలు భారతదేశానికి సంబంధించి మహత్తర పట్టలిక అనే హోదాలను ఎవరికి ఉపయోగించేవారు? మహత్తర పట్టలిక ఎవరికండి? గ్రామ పెద్దలకండి. ఓకేనా? గ్రామ పెద్దలకు దీన్ని ఉపయోగించేవారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో ఏ సందర్శకుడు విజయనగర సామ్రాజ్యాన్ని రోమ్ నగరంతో పోల్చాడు? విజయనగర సామ్రాజ్యాన్ని రోమ్, ఓకేనా, ఇటలీలోని రోమ్ నగరంతో పోల్చడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 నికోలో డి కంటి. అంటే వీరు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి మరి ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్. భారత జాతీయ కాంగ్రెస్ విశాల ప్రజారాశిలో ఒక నలుసు అని హేళన చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ను విశాల ప్రజారాశిలో ఒక నలుసు ఎవరన్నారండి? ఆప్షన్ 2 లార్డ్ డాఫ్రెన్. నెక్స్ట్. మాంటెక్ చెమ్స్ఫర్డ్ నివేదికను కాంగ్రెస్ నాయకులు తస్కరించిన తర్వాత చాలామంది మితవాదులు పార్టీని విడిచి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ పేరేంటి? ఆప్షన్ 2 ఇండియన్ లిబరల్ ఫెడరేషన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ ప్రభుత్వము ఏర్పాటు చేయని ప్రదేశం ఏది? క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రదేశం. ఆప్షన్ 4
మాంగేర్ అనేటువంటి ప్లేస్లో చేయలేదండి. తాల్చేర్, తమ్లుక్, సతారా అనేటువంటి ప్లేసెస్లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ 1942 అయితే జరిగిందండి. దీనికి నాయకత్వం వహించిన వారు మహాత్మా గాంధీ. దీనికి నాయకత్వం వహించిన ఏకైక మహిళ అరుణ అసఫ్ అలీ గారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, మీ అందరికీ ఈరోజు జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. గాంధీజీ మరియు అంబేద్కర్ గారికి మధ్య జరిగిన పూనా ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది? పూనా ఒడంబడిక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిస్తే. తెలియకపోతే పూనా ఒడంబడిక అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్. భారతదేశ విస్తీర్ణంలో రెండవ అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏది? ఆప్షన్ 1 ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఓకే, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. భారతదేశంలో సౌరశక్తిని మొదట వినియోగించుకున్న రాష్ట్రం ఏంటి? సౌరశక్తిని రాజస్థాన్. నెక్స్ట్ వన్, బ్రట్లాండ్ కమిషన్లోని సభ్యులలో భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరు? బ్రట్లాండ్ కమిషన్లో ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 నాగేంద్ర సింగ్. జస్టిస్ నాగేంద్ర సింగ్ గారండి, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో అటవీ పరిరక్షణ చట్టం 1980కి సవరణలు చేశారు? ఆప్షన్ 2 1988. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. గంగా సంరక్షణ ఉద్యమం, అపికో ఉద్యమం, విష్ణు ఉద్యమం, తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం. మరి వీటికి నాయకత్వం వహించిన వారు ఎవరు? చూద్దాం 1 by 1. గంగా సంరక్షణ ఉద్యమం రామారావులు, అపికో ఉద్యమం పాండురంగ హెగ్దే, విష్ణు ఉద్యమం అమృతా దేవి గారు, తెహ్రీ డ్యామ్ వ్యతిరేక ఉద్యమం సుందర్లాల్ బహుగుణ, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచు. సంబంధించిన విషయము ఆ కమిటీ ఏంటి? దారిద్ర్య రేఖ పునర్నిర్వచనము, ఎన్బిఎఫ్సిల సంస్కరణలు, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ అండ్ బ్యాంకింగ్ సంస్కరణలు. మరి వీటికి నాయకత్వం వహించిన వారు ఎవరనేది క్వశ్చన్ అండి. చూద్దాం. ముందుగా దారిద్ర్య రేఖ పునర్నిర్వచనము తెలిపిన వారు టెండూల్కర్ కమిటీ, రమేష్ టెండూల్కర్ అండి, సచిన్ టెండూల్కర్ కాదు, రమేష్ టెండూల్కర్. ఓకే, నెక్స్ట్, ఎన్బిఎఫ్సిల సంస్కరణలు షా కమిటీ. నెక్స్ట్, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ తారాపూర్ కమిటీ. నెక్స్ట్, బ్యాంకింగ్ సంస్కరణలు నరసింహం కమిటీ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, అంత్యోదయ అన్న యోజన పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి ₹1 కిలో చొప్పున నెలకు అందే బియ్యము ఎన్ని కిలోలు? ఆప్షన్ 4 35 కిలోలు. భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏంటది? ఆపరేషన్ క్లీన్ మనీ. నెక్స్ట్, రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ఎవరు ప్రకటిస్తారు? ఆప్షన్ 3 లోక్సభ స్పీకర్. ఆర్టికల్ 75(1)A మరియు ఆర్టికల్ 75(1)B నిబంధనలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? ఆప్షన్ 2 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ ప్రకారము కేంద్ర మంత్రుల వేతనాల చట్టము రూపొందించబడింది? కేంద్ర మంత్రుల వేతనాల చట్టము. ఓకే, ఆర్టికల్ 75(6) సబ్సెక్షన్ 6. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని లేదా జతను గమనించండి. ఏవండి? ఆప్షన్ 4 ABCD అన్ని సరైనవే. చూద్దాం. ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గము O పాజిటివ్. ప్రపంచంలో తక్కువగా ఉండేటువంటి రక్తవర్గము AB నెగిటివ్. ఇండియాలో B పాజిటివ్ ఎక్కువ, O నెగిటివ్ తక్కువ. నెక్స్ట్, 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వారు ప్రతి 3 నెలలకు ఒకసారి 250 ml అంటే పావు లీటర్ రక్తాన్ని జీవితకాలంలో 168 సార్లు ఇవ్వచ్చు. ఓకేనా, ABCD అన్నీ కూడా సరైన సమాధానమే. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలగున్నది నిరూపించే ప్రయోగము ఏంటి? ఆప్షన్ 2 హైడ్రిల్లా మొక్క ప్రయోగము. నెక్స్ట్, అల్యూమినియం పొడి అమోనియం నైట్రేట్ల మిశ్రమాన్ని డాష్ అంటారు. ఏమంటారండి? అమోనాల్ అంటారు. నెక్స్ట్, 2024 సంవత్సరంలో అంతర్జాతీయ ఒలింపిక్ అత్యున్నత పురస్కారము ఒలింపిక్ ఆర్డర్తో సత్కరించిన 2వ భారతీయుడు ఎవరు? ఎవరండి? అభినవ్ బింద్రా.
నెక్స్ట్ భారత అణు విద్యుత్ కార్యక్రమంలో మొదటి దశకు చెందిన రియాక్టర్ ఏది? 23 ఆన్సర్ ఆప్షన్ 1 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. రామన్ మెగసెసే అవార్డుకు సంబంధించి సరైనది ఏవి? రామన్ మగసెసే. 24 ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి సరైనవి. 1957 ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి పేరు మీదుగా ఈ అవార్డును ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డు 6 ప్రధాన విభాగాలలో అందజేస్తారు. ఈ అవార్డు యొక్క నగదు బహుమతి 50,000 పౌండ్లుగా అయితే పేర్కొనడం అయితే మనము చూడవచ్చు. చూద్దాము. క్రింది వాటిలో ఏ సంస్థ పిల్లల కోసం ఉద్దేశించబడింది? ఏ సంస్థ అండి? యూనిసెఫ్. ఓకే, యూనిసెఫ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత అడ్వకేట్ జనరల్ పేరేంటి? ఎవరండి ప్రజెంట్ ఉన్నవారు? సుదర్శన్ రెడ్డి గారు ప్రజెంట్ హైకోర్టు అడ్వకేట్ జనరల్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశం 1946 జనవరిలో ఎక్కడ జరిగింది? ఆప్షన్ 3 అండి, లండన్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది లేదా ఏవి కృష్ణా నది యొక్క ఉపనది లేదా ఉపనదులు కావు? ఆప్షన్ 3 అండి, సి మరియు డి. ఓకే, సి అంటే పూర్ణ మరియు ప్రవర కావు. పంచగంగ, మలప్రభ, ఘటప్రభ అనేటువంటివి కృష్ణా నదికి ఉపనదులుగా ఉంటాయి. నెక్స్ట్ క్రింద పేర్కొన్న హిమాలయ పర్వత శ్రేణులను ఉత్తరం నుంచి దక్షిణ వైపు సరైన వరుస క్రమంలో గుర్తించుము. 29 ఆప్షన్ 1 ముందుగా డి లడక్ శ్రేణి, తర్వాత ఏ జస్కర్ శ్రేణి, తర్వాత పిర్పంజాల్ శ్రేణి, శివాలిక్ శ్రేణి అండి ఇది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచుము. జలపాతము అది ఉన్నటువంటి తెలంగాణలోని జిల్లా. ఓకే, చూద్దామండి 1 by 1. ముందుగా బోగతా జలపాతము ఎక్కడుందండి? బోగతా జలపాతము జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ గాయత్రి జలపాతం ఎక్కడుందండి? ఆదిలాబాద్. నెక్స్ట్ మల్లెల తీర్థం జలపాతం నాగర్ కర్నూల్. మనుగూరు జలపాతం భద్రాద్రి కొత్తగూడెంలో కలదు. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సంస్థలు అవి స్థాపించిన వ్యక్తులు. చూద్దాం 1 by 1. ముందుగా తెలంగాణ ప్రాంతీయ సమితి కొలిశెట్టి రామదాసు గారు. నెక్స్ట్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆన్సర్ కేఆర్ ఆమోస్. నెక్స్ట్ వన్ తెలంగాణ రక్షణల సమితి టి పురుషోత్తమరావు. నెక్స్ట్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఎవరండి? పివి గిరి గారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా క్రింది వాటిలో ఏది? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత హైదరాబాద్. నెక్స్ట్ వన్ ఎయిమ్స్ క్రింది వివరణలను పరిశీలించండి. ఎయిమ్స్కు సంబంధించి 33 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏబి 2 సరైనవే. తెలంగాణ కోసం భారత ప్రభుత్వం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను మంజూరు చేసింది. కరెక్ట్. తెలంగాణలో ఎయిమ్స్ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన నుంచి నిధులను మంజూరు చేసింది లేదా విడుదల చేస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. అగ్నిపర్వతము అది ఉన్నటువంటి దేశము హెక్లా, కిలిమంజారో, మౌనాలోవా, నెక్స్ట్ క్రాకటోవా. చూద్దాం 1 by 1. సో ముందుగా హెక్లా అగ్నిపర్వతము ఐస్లాండ్లో కలదు. నెక్స్ట్ కిలిమంజారో టాంజానియాలో కలదు. మౌనలోవా ఎక్కడుందండి? హవాయి ద్వీపంలో కలదు. క్రాకటోవా ఇండోనేషియాలో కలదు. ఇవన్నీ కూడా ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నటువంటి అగ్నిపర్వతాలండి. ఓకేనా. నెక్స్ట్ సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? 35 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అక్టోబర్ 29. నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్గా ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు? ఆరిఫ్ అహ్మద్ ఖాన్. 36 ఆప్షన్ 3 బీహార్. సో బీహార్ కాదండి, ఏపీ. ప్రజెంట్ ఏపీలో ఉన్నారు వీరు. ఓకే. నెక్స్ట్
ఢిల్లీ యూనివర్సిటీ సెలబ్రేటింగ్ 100 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ పుస్తక రచయిత పేరేంటి? 37 ఆప్షన్ 4 హర్దీప్ సింగ్ పూరి. ప్రపంచ సోరియాసిస్ డే 2024 థీమ్ ఏంటి? 38 ఆప్షన్ 1 సోరియాసిస్ డిసీజ్ అండ్ ది ఫ్యామిలీ. భారతదేశము మెగా యుద్ధాభ్యాస్ మిలిటరీ డ్రిల్ను క్రింది ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆప్షన్ 1 యుఎస్. ఇటీవల క్రింది ఏ దేశ చరిత్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1971 మార్చి 27న రెండోసారి స్వతంత్రం ప్రకటించినట్లు సవరించిన దేశమేది? ఆప్షన్ 4 బంగ్లాదేశ్. నెక్స్ట్, భారతదేశ 13వ ప్రధానమంత్రిగా ఎవరు పనిచేశారు మరియు 1991 ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు? 41 ఆప్షన్ 1 డాక్టర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్, అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? 42 ఆన్సర్ ఆప్షన్ 4 28 అక్టోబర్. గోవాను హర్ఘర్ రాష్ట్రంగా ప్రకటించారు. అయితే క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో ఏది అంతకు ముందే మొదటి హర్ఘర్గా ఖ్యాతిగాంచింది? అంటే ప్రతి ఇంటికి మంచినీరు అందించేటువంటి పథకం అండి ఇది. ఓకేనా? గోవా ఇటీవల ఈ ఘనత సాధిస్తే అంతకుముందే ఇలాంటి ఖ్యాతిని సాధించినటువంటిది ఏంటి? ఆప్షన్ 3 దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ. నెక్స్ట్, ఒకే దేశం ఒకే ఎన్నికపై జాయింట్ కమిటీకి రాజ్యసభ ఎంతమంది సభ్యులను నామినేట్ చేసింది? ఆప్షన్ 1 12. నెక్స్ట్, రాష్ట్రపతి బాడీగార్డ్కి సిల్వర్ ట్రంపెట్ మరియు ట్రంపెట్ బ్యానర్ను ఎవరు బహుకరించారు? ఆప్షన్ 4 ద్రౌపది ముర్ము గారు. నెక్స్ట్, దేశంలో పేటెంట్ ఫైలింగ్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? పేటెంట్స్ 46 ఆప్షన్ 4 తమిళనాడు. బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా ఏ ప్రభుత్వము పథకం ద్వారా బాలికలను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు చదివించనుంది? ఆప్షన్ 3 అస్సాం. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరో 2 బ్యాంకులను కలిపి దేశీయ వ్యవస్థాగత ముఖ్య బ్యాంకులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించి ఆ 2 బ్యాంకులు ఏవి? 48 ఆప్షన్ 1 హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, సమైక్య వ్యవస్థను కేంద్రీకృతమైన బలమైన సమైక్యాన్ని ఎవరు వ్యాఖ్యానించారు? ఆప్షన్ 3 పవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వ్యవసాయ వాతావరణ మండలము అది ఉన్నటువంటి ప్రధాన కేంద్రము ఎక్కడుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. చూద్దాం 1 by 1. ముందుగా ఉత్తర తెలంగాణ మండలము పొలాసాలో కలదు. మధ్య తెలంగాణ మండలము వరంగల్లో కలదు. దక్షిణ తెలంగాణ మండలము ఎక్కడుందండి? పాలెంలో కలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, రాజకీయ వ్యవస్థ స్వరూపాన్ని ప్రతిబింబించే ప్రవేశిక రాజ్యాంగానికే ఆత్మ వంటిది. అందులో ప్రజల పవిత్ర నిర్ణయం ఉంటుంది. విప్లవం తప్ప మరొకటి దీనిని మార్బల్దు అని ఎవరు అన్నారు? 51 ఆన్సర్ ఆప్షన్ 1 ఎం జస్టిస్ ఎం హిదాయతుల్లా. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా టీజీఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ రోజున ప్రారంభించింది? 52 ఆన్సర్ ఆప్షన్ 2 2023 డిసెంబర్ 9వ తారీఖున. ఓకే, నెక్స్ట్, చైనా యాత్రికుడు హ్యూయాన్సాంగ్ ఎవరి పాలనా కాలంలో చాళుక్య రాజ్యాన్ని దర్శించారు? 53 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పులకేశి 2. నెక్స్ట్, వేములవాడ చాళుక్యులలో గొప్పవాడిగా కీర్తించబడిన వారు ఎవరు? ఆప్షన్ 2 మొదటి హరికేసరి. నెక్స్ట్, నాగసముద్రం అనే చెరువును త్రవ్వించినది ఎవరు? నాగసముద్రం. 55 ఆప్షన్ 1 దేవి నాగాంబిక. ఎవరండి? దేవి నాగాంబిక. నెక్స్ట్, నా తెలంగాణ పత్రిక సంపాదకీయంలో ఎన్నికల వలన తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్రాసినది ఎవరు? 56 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కాళోజీ నారాయణరావు గారు. 1997 మార్చిలో జరిగిన భువనగిరి సభకు
సాహితీ మిత్రమండలిని ఏమని పేరు పెట్టారు? సాహితీ మిత్రమండలిని. 57 ఆన్సర్ ఆప్షన్ 2 దగాపడ్డ తెలంగాణ. నెక్స్ట్ ఎవరి నాయకత్వంలో భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది? మారోజు వీరన్న గారు. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు, జాతీయ సమైక్యత అవార్డులను పొందిన కొమురం భీం చలనచిత్ర దర్శకుడు ఎవరు? ఎవరండి? 59 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అల్లాని శ్రీధర్. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అతిపెద్ద జాతరగా పేరొందినది ఏది? ఆప్షన్ 4 గొల్లగట్టు జాతర. సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు ఈ యొక్క మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.